నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం సాక్షాత్తు రామచంద్ర ప్రభు నుదుటి తిలకమని కొనియాడారు బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చిన స్థానిక ప్రజలకు, భక్తులకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా కందుల సంధ్యారాణి భక్తులతో తనలోని భావాలను పంచుకున్నారు. అయోధ్య రామయ్యను కనులారా చూసి పరవశించిన భక్తుల కళ్లలోని ఆనందం తన జీవితంలో మరవలేనిదన్నారు. రాబో రోజుల్లో అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలను కలిగించే విధంగా తన కార్యాచరణ ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. సరే, మళ్ళా అవకాశం వచ్చినప్పుడు అందరికీ కూడా దర్శనం ఇప్పించేటువంటి ప్రయత్నం చేద్దాము. దీనికి సహకరించి ఇంతమంది భక్తులకి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మీ అందరి మీ అందరి తరఫున మరి ప్రజలందరూ మీరు ఏదైతే అక్కడ రాముల వారిని దర్శనం చేసుకొని వచ్చిండ్రో మీ పుణ్య ఫలితం ప్రజలందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మాజీ మంత్రి తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ పుట్టినరోజు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు గాలిపల్లి మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నోరు తీపి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజలు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, గొప్ప దార్శనికుడు, భావితరాలకు ఆదర్శప్రాయుడైన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క 70వ జన్మదిన వేడుకలు మన బుగ్గరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడ బుగ్గారం మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షులైన పున్నం సత్యన్న గౌడు, అదేవిధంగా మాజీ సర్పంచ్ వర్యులు శ్రీమతి మూల సుమలత, శ్రీనివాస్ గౌడ్ గారులకి, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ అయిన మూల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల ఎంపీటీసీ యశవంతరావుపేట ఎంపీటీసీ బుచ్చన్న గారికి, అదేవిధంగా గోపులపురం సర్పంచ్ కుమ్మినేని సుశీల నారాయణ గారులకి, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ ప్రతి అందరికీ ఇక్కడికి విచ్చేసిన అన్ని శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన బుగ్గారం మండల ఎంపీపీ, అదేవిధంగా జడ్పీటీసీ అయిన బాలినేని రాజమణి రాజేంద్రన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన ముఖ్యమంత్రి వర్యులు ఎవరు సాధించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన యొక్క ఆశయాలను, మన యొక్క భావి ఆశయాలను కూడా అన్నిటిని కూడా నెరవేర్చిన గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప నాయకుడిని మన బుగ్గారం మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు చేసుకోవడము గొప్ప విషయము. అదేవిధంగా అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండి రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే 5 ఏళ్ల వరకు మనము అధికారంలో ఉండే విధంగా పూర్తి స్థాయిలో
మెజారిటీతో ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, స్టేషనరీ ఐటమ్స్ పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మేడం మహేష్ కేసీఆర్పై ఉన్న అభిమానంతో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు స్టేషనరీ సామాగ్రి అందజేశాడు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని మా కుక్కలగూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి పిల్లలకు ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కుక్కలగూడూరు పిల్లలు స్కూల్ పేరు తీసుకురావాలి కుక్కలగూడూరు గ్రామానికి. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా పేరు తేవాలని, GPA 10GB రావాలని, ఇదే విధంగా మా కుక్కలగూడూరు గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తోటి యువత కూడా ముందుకు రావాలి. దండేపల్లి, లక్సెట్టిపేట మండలంలో ఆయా ప్రాంతాల పాస్టర్స్ సంగారెడ్డి జిల్లా జన్వాడలో క్రైస్తవుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ మతోన్మాదులు చేస్తున్న దాడులను, ఇది భారతదేశంలో 2 రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 200 మందికి పైగా గాయపరిచిన మతోన్మాదులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాం. ఇలాంటి దాడులు మరీ హింసిస్తున్నారు, ఎప్పుడు కూడా జరగకూడదని ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న క్రైస్తవుల మీద కూడా దాడి చేస్తున్నారు. దండేపల్లి మండలం, లక్సెట్టిపేట ఆయా ప్రాంతాల పాస్టర్లము ఈరోజు జొన్నవాడలో జరిగినటువంటి బెదరి చర్చిలో జరిగినటువంటి దాడిని, సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ క్రైస్తవులైనటువంటి వారి మీద విపరీతమైనటువంటి మత ఛాందస్తవాదులు కొంతమంది దాడి చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో ఇది ఎంతో భయంకరమైనటువంటి దుఃఖకరాన్ని బాధను తెలియజేస్తూ మేము ఈ యొక్క భయంకరమైనటువంటి వారు 200 మందికి పైగా గాయపరిచి హింసించినటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రతి దేశాలలో ఆయా ప్రాంతాలలో ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఈరోజు హిందూ గుళ్ళను కట్టుకోవడానికి, హిందూ యొక్క టెంపుల్ ఏర్పాటు చేసుకోవడానికి అనేక దేశాలు, మన భారతదేశం కాదు ఇతర దేశాలు కూడా వాళ్ళు అవకాశాన్ని ఇస్తున్నారు. అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు, హిందూ టెంపుల్ నిర్మిస్తున్నారు, అవి ఇనార్గేషన్ చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా భారతదేశము లౌకిక దేశంగా ఆయా మతాలకు సానుకూలంగా ఉన్నటువంటి ఈరోజు ఈ భారతదేశము గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా RSS కానీ లేకపోతే బజరంగ్ దళ్ కానీ ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు దాడి చేస్తూ మత ఛాందసవాదంగా క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు. ఇది మా భారతదేశానికి ఎంతో బాధను కలిగిస్తూ ఉంది, క్రైస్తవులను ఎంతో బాధను కలిగిస్తుంది. ముఖ్యంగా దళితులైనటువంటి వారి మీద, ఎక్కడైతే దళితుల క్రైస్తవులు ఉంటారో వాళ్ళ మీద ఇంకా తొందరగా అలనాడు దళితులను హింసిస్తూ వచ్చారు. ఈరోజు క్రైస్తవమై ఒక ఆత్మగౌరవం చేత బ్రతుకుతున్నటువంటి దళితుల మీద దాడి చేస్తున్నారు. ఏదో కొంతమంది ఆయా మతాలకు, ఆయా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది క్రైస్తవులు అయి ఉన్నారు. కానీ ఎక్కువగా దళితులు ఎటు తిరిగి దళితుల మీద, క్రైస్తవుల మీద దాడి చేయడం అనేటువంటిది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ దేశాన్ని, ఈ దేశ భద్రతను కోల్పోతుందని, రాబోతున్న దినాల్లో ఇది ఇలాగనే జరిగితే దేశ యొక్క మత సామరస్యతను కోల్పోయి రకరకాల యుద్ధాలకు దారి తీస్తుందని, ఇవి ఇలా జరగకూడదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా క్రైస్తవుల యొక్క మనోభావాలను గుర్తించి మా క్షేమాన్ని, భద్రతను కల్పించాల్సిన బాధ్యత భారతదేశపు యొక్క ప్రధానమంత్రి గారు కానీ, అలాగే భారతదేశపు యొక్క ఆయా మతాలకు సంబంధించినటువంటి ప్రతి మత పీఠాధిపతులకు కూడా బాధ్యత ఉన్నదని మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మా తెలంగాణ యొక్క ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి సంగారెడ్డిలో, జొన్నవాడలో జరిగినటువంటి చర్చి పైన దాడి
200 మంది పైగా జరిగేటువంటి వారి దాడిని మేము ఖండిస్తుండగా వారికి సహకారాన్ని వెంటనే అందించాలని మా యొక్క మంచిర్యాల జిల్లా నుండి మేము ఈ యొక్క మనవిని తెలియజేస్తూ దండపల్లి మండలం యొక్క మాస్టర్స్ అసోసియేషన్ నుండి ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. జున్నువాడ గ్రామంలో జరిగిన మరి మెథడిస్ట్ చర్చి పైన జరిగిన దాడిని మరి దండపల్లి మండలం ఆల్ డినామినేషన్ పాస్టర్స్ అసోసియేషన్ ఫెలోషిప్ తరఫున మేము దాన్ని ఖండిస్తున్నాము. గడిచిన దినాల నుండి ఇవి చాలా జరుగుతున్నాయి. మరి క్రైస్తవుల మీద దాడి, అదేవిధంగా దళితులు అనబడిన వారు మరి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా మరి వారి మీద దాడి చాలా భయంకరంగా జరుగుతున్నాయి. దాదాపుగా 200 మందికి పైగా ఒక చర్చిలో ప్రార్థనలు చేసుకుంటుంటే వాళ్ళ మీదికి దాడి చేసి వారి తలలు పలగొట్టి భయంకరంగా వారిని భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఈ సంఘటనను, ఈ ఘటనను మేము ఖండిస్తున్నాము. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు జరగకుండా మరి తెలంగాణ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని మరి మేము వింటున్నాం. దానికి చాలామంది ఇప్పుడు వెళ్ళి దాన్ని సందర్శిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. మా వంతుగా మేము సానుభూతి తెలియపరుస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. ఇక ముందట ఇలాంటి జరగకూడదని మేము వినతి తెలియజేసుకుంటూ నిరసన తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ. ఉద్యోగం తిరిగి ఇప్పించాలంటూ గోదావరికని నడి చౌరస్తాలో బైఠాయించిన మాజీ మహిళా హోంగార్డ్ను ఉద్యోగం నుంచి తొలగించినందుకు తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ మాజీ హోంగార్డ్ మామిడి పద్మ శనివారం గోదావరికని నడి చౌరస్తాలో నిరసనకు దిగారు. సందర్భంగా పద్మ మాట్లాడుతూ గోదావరికనికి చెందిన తాను గత కొన్ని సంవత్సరాలుగా హోంగార్డ్ విధులు నిర్వహిస్తుండేదని, కొంతకాలం క్రితం తనను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపింది. అయితే పద్మ తనకు హోంగార్డ్ ఉద్యోగం తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. ఏమైందమ్మా ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఏంటి అది? నా ఉద్యోగం నాకు కావాలి. నేను రిపోర్టరే. థ్యాంక్ యూ. మీరు ఇప్పటివరకు ఎప్పుడు చేశారు? హోంగార్డ్గా చేశారా? ఎప్పుడు? 2009. 2009 నుంచి. ఎప్పుడు తీసేశారు? 2014లో. 14లో తీసేశారు. అప్పటి నుంచి 2009 9వ నెల 24వ తారీఖు నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కూడా నా భర్తను వదిలిపెడితే నా 3 పిల్లల పోషణార్థకం ఒక ఆఫీసర్ పెట్టిన భిక్ష. ఆ భిక్షలో భాగంగా వేములవాడ దేవస్థానానికి సపరేట్ నాకు జీవో ఇచ్చి ఆర్డర్ కాపీ విడుదల చేసి వేములవాడ దేవస్థానానికి నన్ను డ్యూటీలోకి తీసుకున్నారు. నా కుటుంబానికి ఇచ్చిండ్రు, అది వరంగా అనుకుని నేను డ్యూటీ చేసిన. 2014లో హోంగార్డు రమేష్ పెట్రోల్ పోసుకొని చనిపోతుండు, ఉద్యోగ భద్రత కావాలని అడిగినందుకే ప్రాణాలు పోతున్నాయంటే అయ్యో ప్రాణాల దాకా ఎందుకు తెచ్చుకోవాలి, పోయి మాట్లాడదాం మందలిద్దామని అక్కడికి వెళ్ళినసరికి పోలీసు వాళ్ళందరికీ అది అక్కడికి చుట్టుముట్టేసి అందరినీ జీవులకి వెళ్ళి లాక్కుంటాను, కర్రలు పట్టుకొని కొట్టుకుంటూ లాక్కుంటాను. వాళ్ళందరికీ రక్తాలు ఉన్నాయి, నా దగ్గరికి రాలేదు, నన్ను ముట్టుకోలేదు. నేను అడిగిన ఆయన చనిపోతుండే కదా, వాళ్ళ భార్య పిల్లలకి మీరేమైనా సేఫ్టీ ఉంటారా, వాళ్ళ భార్య పిల్లలకు ఉద్యోగం ఇస్తారా, ఎందుకు తను చనిపోతుంటే ఎందుకు తనని ఇట్లా చేస్తుండ్రు, వచ్చిన వాళ్ళ తోటి ఉద్యోగస్తులను ఇట్లాంటి లాక్కోవడం మీకు న్యాయం కాదు కదా, అట్లా చేయడం పద్ధత, మీ బతుకు ఒకటి వాళ్ళ బతుకు ఒకటి. అదే నేను కూడా హోంగార్డ్నే, నేను దేవస్థానం హోంగార్డ్ని కాబట్టి నాకు ఈ కష్టాలు తెలియదు. రోడ్ల మీద చేసే వాళ్ళ కష్టాలు ఇట్లున్నాయని చెప్పి వాళ్ళు చెప్తుంది కదా, వాళ్ళకు భద్రత అడుగుతుంది కదా, దానికే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే నీకేం తెలియదు, దేవస్థానం ఆవో, నీకు ఇక్కడ అడిగే రైట్స్ లేవు అని చెప్పేసి చిలకలగూడ సిఐ అప్పుడు అది గాంధీ హాస్పిటల్ సర్కిల్లో చిలకలగూడ సిఐ గారు శ్రీనివాస్ గారు మాట్లాడితే అవును కావచ్చు, నిజమే నాకు తెలియదు కావచ్చు. అప్పుడే నేను వెళ్ళొచ్చినప్పుడు నా మీద 353 కేసు బుక్ చేసింది, ఒక 14 కేసెస్ నా మీద బుక్ చేసింది, ఏమనలేదు కానీ కేసెస్ వేసింది. ఈమెనే ఇదంతా చేస్తుంది, ముఖ్య కార్యక్రమాలు ఈమెనే అని చెప్పేసి వీడికి వచ్చిన నేను వచ్చేలోపే నాకు ఇక్కడ గొడవలైనాయి, లొల్లులైనాయి, ఎగబడి కొట్టిండ్రు, అన్నీ చేసిండ్రు. ఆ దెబ్బలతో ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చిన ఆఫీసర్ పిలిచాడని సిగ్గు విడిసి బట్టలు ఊడదీసి దెబ్బలు చూపించిన నేను, అయ్యా నేను ఇట్లా వెళ్ళినా ఇది జరిగింది అని చెప్పి చెప్తే సరే అమ్మ నువ్వు వెళ్ళమ్మా ఐపీఎస్ని కలవండి అన్నారు. విక్రమ్ సార్ వెళ్ళినప్పుడు అతనికి వెళ్ళి మాట్లాడినా పిటిషన్ ఇచ్చిన ఐజీ గారికి పెట్టుకోమన్నారు, పెట్టుకున్నా వచ్చినా తీసుకోలేదు. దాని తదనంతరం 353 అయింది, ఇంకా చాలా కేసులు అయినాయి. 41A సెక్షన్ హెచ్చరిక పెట్టిండు నా పైన, ఎటు వెళ్లకుండా మళ్ళీ ఉద్యోగం రాకుండా ఏ ఒక్కరు పొలిటికల్ వచ్చినా నేను అడగకుండా
సొసైటీ నన్ను దాడి చేసి చంపే రకంగా ఆమె రౌడీ షీటర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వాళ్ళు నోటెడ్గా చేస్తుండ్రు. ఎందుకు నేను అడగడమే పాపం అనుకుంటే అదే చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా ఈ రకంగా టార్చర్ పెట్టడం ఎందుకు? తిరిగి నాకు ఉద్యోగం ఇస్తుందని మాయ మాటలు చెప్పి నన్ను హైకోర్టుకు వెళ్ళమని చెప్పిండు. వాళ్ళు వెళ్ళమని చెప్తేనే నేను వెళ్ళిన. హైకోర్టు వెళ్ళకుండానే నాకు హైకోర్టు తీసేయలేదు, నా డిపార్ట్మెంట్ తీసేసింది. నా డిపార్ట్మెంట్ నాకు దయాదాక్షిణ్యాలతో దీక్షతో నాకు ఉద్యోగం మళ్ళీ ఇస్తే నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వర్తించుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అడిషనల్ డీజీపీ గారు ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చిండ్రు. ఇచ్చిన తదనంతరం నా చేతిలో లేదు, హైకోర్టు ఆర్డర్ తెచ్చుకోమంటే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా. అప్పుడు నాకు ఈవెంట్స్ కండక్ట్ లేవు, అయినా కూడా నేను కరెక్టే ఇన్స్ట్రక్టర్ని కాబట్టి నా సొంత బలంతో నేను ఖచ్చితంగా ఈవెంట్స్ కొడతా. అప్పుడు పోయి తెప్పించుకొని నా ఉద్యోగానికి నేను, నా కుటుంబానికి నేను రక్షణ ఉండే అన్నారు. వెళ్ళినంత మాత్రం నేను పిలిచినందుకు 41A బుక్ చేసుకున్న. అయ్యో నా పాపం ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు నాకు బద్ద శత్రువులు అనుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి అంచులకి రాలేదు. నా సరౌండింగ్లో నేనే చేసుకుంటున్నా. ఆ తర్వాత ఈమె ఇంట్లో కూడా వెళ్తలేదు అని చెప్పేసి నా భర్తను ప్రోత్సహించిండు. 2006లో నా భర్త వదిలిపెట్టిండు. 2020లో నేను ఉద్యోగం అడిగినందుకు సుందర్ సార్ అన్నోన్ పర్సన్ తోటి ఫోన్ చేపించి నా భర్తను ఇంటి మీదకి దాడి చేపించి నన్ను చిత్రహింసలకు ఇబ్బంది పెట్టిండు. వాళ్ళు చేసే చిత్రహింసలు ప్రతిదీ ఎవిడెన్స్తో సహా వంటలో చెప్పడం జరిగింది. నా ఉద్యోగం నాకు కావాలంటే కావాలి. రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని క్రైస్తవ చర్చిలో జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు మహిపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డిలైట్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జన్వాడ చర్చిలో 200 మంది దుండగులు చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి కులం పేరుతో దూషిస్తూ పురుషుల మీద, స్త్రీలపై, పిల్లలపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలని కోరారు. శాంతిని కోరుకునే క్రైస్తవులపై దాడులు సరైనవి కావని ఖండించారు. మొదటగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఐపీఎఫ్ పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ తరఫున మొన్నటి దినాన రంగారెడ్డి జిల్లా జన్వాడ అనే ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మొట్టమొదటిగా వారిపై జరిగించినటువంటి ఆ దాడిని, కుల దూషణను విచక్షణారహితంగా చేసినటువంటి మానవీయ కోణములో మానవులముగా, సేవకులముగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవదిగా క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికి నష్టాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, లేకపోతే అశాంతిని కానీ, లేకపోతే హింసను కానీ ప్రేరేపించేవారు కాదు. సేవకులైనా భక్తులైనా ఎప్పుడు ప్రేమను చాటి చెప్పేవారు, శాంతిని కోరుకునేవారు, హింసకు దూరంగా ఉండేవారు. అలాంటి క్రైస్తవ మందిరంలోకి, అలాంటి భక్తుల మీదకి దూషిస్తూ దాడి చేసినటువంటి వారిని సమగ్ర విచారణ చేసి వారిపై తగినటువంటి చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజానికి మేలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మూడవదిగా క్రైస్తవ మందిరాలపై, అదేవిధంగా క్రైస్తవ భక్తులపై, క్రైస్తవుల గురువులపై, అనగా దైవ సేవకులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను కూడా జరగకుండా తగిన రక్షణను ప్రభుత్వాలు కల్పించాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం. ఏ ప్రాంతంలో జరిగిన, ఈ భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, మనం ఈ పరిసర ప్రాంతంలో కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు మాకు తగిన విధంగా రక్షణ కల్పించాలని, ఎప్పుడు ప్రభుత్వాలకు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మీడియా విధానంలో మీడియా నుండి మేము ప్రభుత్వానికి, ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇటు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వందనాలండి. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ప్రధాన అంశం రంగారెడ్డి జిల్లాలో నార్సింగి అనే ప్రాంతంలో, జువాడ్ అనే ప్రాంతంలో క్రైస్తవుల మీద, చర్చి మీద దాడి చేశారు. దాన్ని ఖండించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. రంగారెడ్డి జిల్లా విషయం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా నర్సింగిలో జువాడ అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చిలో ఒక 200 మంది దుండగులు చొరబడి విలువైన వస్తువులన్నీ పాడు చేసి కులం పేరుతో దూషిస్తూ వికలాంగులను, పురుషులను, స్త్రీలను, చిన్నపిల్లల్ని అందరి మీద రాళ్లతోనూ, కర్రలతోనూ, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అందులో ఒక 11 మంది క్రైస్తవులను గాయాల పాలు చేశారు. అందులో 3 చాలా సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారని తెలియడం జరిగిందని. మణిపూర్లో ఇలాంటి సంఘటనే కొన్ని నెలల క్రితం జరిగింది. అది మరవక మునిపే క్రైస్తవుల మీద
ఇలాంటి దాడి జరగడం చాలా మా క్రైస్తవ సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తుందండి. కనుక ఈ యొక్క దాడిని పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అయితే ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇలాంటి దాడులు మరలా రిపీట్ కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే భారతదేశ రాజ్యాంగ ప్రకారంగా ఎవరు నమ్మిన దేవుని వారు స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చండి. ఒకవేళ ఏ మతమైనా ఏ మతస్థుడైనా వేరే మతాన్ని వారి దేవుని కించపరిచే విధంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా తగిన చర్య తీసుకోవడానికి చట్టాలు మనకున్నాయి, ప్రభుత్వం ఉన్నది, న్యాయం ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. కానీ ఈనాడు కొందరు మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రేమ, శాంతి, సమాధానాన్ని మాత్రమే కోరుకునే క్రైస్తవ్యం మీద హింసను అంగీకరించని, తిరుగుబాటు తత్వాన్ని ఏనాడు ప్రోత్సహించని క్రైస్తవ్యం మీద అమానుషంగా దౌర్జన్యంతో దాడి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చట్టరీత్యా నేరం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎక్కడ ఎప్పుడు ఎవరు జరిగించినా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. దేశంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారని భోపాల్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల్లో బీఎంఎస్ ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి రవీందర్ రాజ్వర్మతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న నరహరి మాట్లాడుతూ ఇండియా వృద్ధి రేటు పెరగాలంటే ప్రపంచంలో యువదేశంగా ఉన్న భారతదేశంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగుల సంఖ్య పెరగాలని అన్నారు. ఈ యొక్క ప్రతి గంటన్నరకి ఒక సెషన్ అంటే 1 అవర్కి 1.5 అవర్కి గ్యాప్ ఇచ్చాము, హాఫ్ అన్ అవర్. ఆ మధ్యలో లేవడము, అటు ఇటు వెళ్ళడం, సమావేశం జరుగుతున్నప్పుడు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు అట్లా చేయకూడదు. మండపంలోకి రావాలి, 12:25కి రావాలి, శ్రామిక గీత ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ సెషన్ ప్రారంభం అవుతుంది. భారత్ మాతాకి. టెరిషరీ సెక్టర్ అంటే 3వ సెక్టర్ ఏదైతే ముఖ్యంగా సర్వీసెస్ సెక్టర్ అని అంటామో, ఈ 3వ సెక్టర్ లో సుమారు మన జీడిపికి ఈ రోజు సుమారు 54% మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. దీంట్లో సుమారు 31% జనాభా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏర్పాటు చేసుకొని నడుస్తూ ఉన్నాం. ఈ 3 మనం ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే మీరు పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన వ్యవస్థ ఏదైతే ఉందో అది సెకండరీ సెక్టర్. అయితే మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రైమరీ అంటే ముఖ్యంగా అగ్రికల్చర్ పరంగా మరియు సర్వీసెస్ పరంగా, టెరిషరీ సెక్టర్ సర్వీస్ పరంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి చెందుతా ఉన్నది. మనము ఏదైతే 7% మన భారతదేశ సగటు ఆర్థిక అభివృద్ధి ధర ఏదైతే ఉన్నదో దీన్ని మనం 10, 11, 12% దానికి కూడా తీసుకెళ్లాలి అంటే మనం అత్యధికంగా మనము సవర్ణలు మనము భారత ప్రభుత్వము అన్ని రాష్ట్రాలు కలిసి చేయాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్. సెకండరీ సెక్టర్ ఏదైతే ఉందో సెకండరీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇలాంటి ఈ వ్యవస్థలో అత్యధికంగా ఇంకా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు సుమారు 25% ఉన్నటువంటి 25% మన జీడిపికి ఏదైతే కాంట్రిబ్యూషన్ జరుగుతా ఉన్నదో దాన్ని మనము 30, 35, 40% తీసుకెళ్లాలని మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా మనం అందరం అంటే నా వరకు నేను చెప్పేది ఏంటంటే మనము ఈ సెకండరీ సెక్టర్ లో ఏదైతే ఎక్కడైతే అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయో అక్కడ మనము చాలా ఆర్థిక సవరణలు, ఆర్థిక విధంగా మరియు అత్యధికంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసే చిన్న పరిశ్రమల, పెద్ద పరిశ్రమ, ఎలాంటి పరిశ్రమలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఈ ఆర్థిక ధర ఏదైతే ఉన్నదో సగటు ఆర్థిక ధర ఏదైతే 7% ప్రస్తుతం నడుస్తున్నామో దీన్ని 10, 12% మనం తీసుకెళ్లగలుగుతున్నాం. సెకండ్ చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యావత్ ప్రపంచంలో ఈరోజు భారతదేశం అనేది ఒక యువ దేశం. ఒక సగటు మన యావరేజ్ మనం సగటున చూసుకున్నట్టయితే భారతదేశ యొక్క వ్యక్తుల యావరేజ్ ఏజ్ తీసుకున్నట్టయితే 27 సంవత్సరాలు.
సుమారు 27 సంవత్సరాలు మాత్రమే. మన 140 కోట్ల జనాభా యావరేజ్ ఏజ్ తీసుకున్నట్టయితే 27 సంవత్సరాలు. అంటే ఎంత యువ దేశం అన్నది అని మనం చూసుకో. చైనాకి సుమారు 35 సంవత్సరాలు అయితే జపాన్ సుమారు 45 సంవత్సరాలు అక్కడ సగటు వాళ్ళ ఏజ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ 27 సంవత్సరాలు సగటు వయస్సు ఉన్నటువంటి మన దేశంలో 35 సంవత్సరాలలోపు 80 కోట్ల జనాభా ఉన్నారు. 35 సంవత్సరాలలోపు. దీంట్లోంచి మనం 1 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని మనం తీసినట్టయితే సుమారు 60 కోట్ల జనాభా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నది 60 కోట్ల జనాభా. ఈ 60 కోట్ల జనాభాకి మనం తిండి పెట్టాలి. మనం వారి 2 చేతులలో పూర్తిగా పని ఉండే విధంగా, వాళ్ళు పని చేసుకునే విధంగా, వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని తమ జీవితాన్ని తమ పరివారాన్ని సాధుకునే విధంగా చేసుకునేటువంటి వ్యవస్థ మనం చేయాలి. ఇది చేయాలనంటే ఈ రోజు మనము పరిశ్రమలకు అనుగుణంగా పరిశ్రమ ఇతర దానికి అనుసాంఘికమైనటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకని భారత ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, నేను ఈ సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో ఉన్నా మేము ఈ స్వయం ఉపాధి కార్యక్రమాలన్నింటినీ మేము మా డిపార్ట్మెంట్ కింద పట్టుకొచ్చినాం. అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా, ఇట్లా ప్రతి నెల మేము రోజ్గార్ దివస్ అని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. 12 జనవరి స్వామి వివేకానంద జయంతి 2022 సందర్భంగా మనము స్వామి వివేకానంద గారి జయంతిని మనం యువ దినోత్సవ సందర్భం ఏర్పాటు చేసుకున్న ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం అన్ని స్కీమ్లన్నిటినీ ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్నది భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని అన్నిటిని ఒక ఛత్రి కింద పట్టుకొచ్చి బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ ని మనం దాన్ని ప్రాసెస్ చేయించి వెంటనే వాటిని శాంక్షన్ చేయించి మేము ప్రతి నెల సుమారు 3 లక్షల మందికి సుమారు 3,000 కోట్ల రుణాలను ఇప్పిస్తున్నాం ప్రతి నెల మధ్యప్రదేశ్. గత 2 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 36 లక్షల మందికి సుమారు 30,000 కోట్ల రుణాలు, అదే విధంగా మన స్కీమ్ల ద్వారా సబ్సిడీలు ఇప్పిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే. ఖాళీ చేతులతో ఎవ్వరు ఉండద్దు, ఒక్క వ్యక్తి కూడా. ఎందుకనంటే ఇది హ్యూమన్ రిసోర్స్. మనిషి దగ్గర ఉన్నటువంటి తన శక్తి, తన యుక్తి, తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని పూర్తిగా ఉపయోగించుకోవాలి. మన భారతదేశం విశ్వగురు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మన భారతదేశం ప్రతి పౌరుడు తన చేతిలో ఏదో ఒక పనిని చేపట్టి, ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టి, బిజినెస్ చేస్తావా, సర్వీస్ చేస్తావా, ఉద్యోగం చేస్తావా, స్వయం ఉపాధి చేస్తావా, ఏదో ఒక విధంగా తమకున్నటువంటి యుక్తి ద్వారా ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ కార్యక్రమ సందర్భంగా ఖచ్చితంగా భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రతినిధులు వచ్చినారని తెలిసింది. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా వచ్చినారు, పెద్దలందరూ వచ్చినారు. కాబట్టి ఈ సందర్భంగా మనమందరము స్కిల్ డెవలప్మెంట్, మనము నైపుణ్యతతో కూడినటువంటి కార్మికులను తయారు చేసుకోవాలి, నైపుణ్యతతో కూడుకున్నటువంటి యువతని తయారు చేసుకోవాలి. నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ దిశగా మనం అత్యధికంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి భద్రత, సముచితమైనటువంటి సెక్యూరిటీ భద్రత ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ దిశగా ఈ 2 రోజుల రాష్ట్ర మహాసభల్లో కార్మికులకు సంబంధించిన అనేక విషయాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వేతన సంబంధించిన విషయం ఏతుందో గత ప్రభుత్వం కూడా వేతన సవరణ చేయలేదు. ఆ సంబంధించిన విషయాలను జీవో ఇవ్వాలని కోరుతూ, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, అలాగే రాష్ట్ర అంగన్వాడీ కార్మికుల సమస్యల విషయంపై కానీ, అలాగే పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. ఈ 2 రోజుల సమావేశాల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక విషయాలను చర్చ చేసి
దానికి సమాధానంగా రాబోయే రోజుల్లో ఈఎంఎస్ చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల సమావేశంలో చివరి రోజు భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. तेलंगाना देश के 2 दिवसीय प्रवासी अधिवेशन में सभी लोग यहाँ इकट्ठे हुए हैं। हर 3 वर्षों में इस प्रकार का अधिवेशन अनेक देश के अनेक प्रदेशों में होता है, उसी कड़ी में यहाँ भी अधिवेशन हो रहा है। मूल रूप से मजदूरों की जो समस्याएं हैं, श्रमिकों की समस्याएं हैं, तो चाहे संगठित क्षेत्र की हो, चाहे असंगठित क्षेत्र की हो, चाहे आंगनबाड़ी की हो, चाहे आशा की हो, चाहे मिड डे मील की हो, संगठित क्षेत्र की बात करें तो चाहे कोयला हो, चाहे रेल हो, जेल हो, गेल हो, भेल हो, प्रतिरक्षा हो, सब प्रकार से मजदूरों पर चौमुखी प्रहार जो है इस समय हो रहा है। मजदूरों को उस प्रहार से सुरक्षित रखने और सब प्रकार के मजदूरों के वेलफेयर से लेकर के वेतन भत्तों की सुविधा करने की चिंता करने की दृष्टि से इस अधिवेशन में चर्चा होकर के उसका समाधान निकलेगा। मुख्य रूप से इन्हीं बातों को लेकर ये 3 दिन का अधिवेशन होता है और आखिरी दिन अगले 3 वर्षों के लिए नवनिर्वाचित कार्य समिति का चयन होकर के अगले 3 वर्षों तक उसके माध्यम से कार्य का संचालन होगा। ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యాబోధన అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకున్న విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నామని అన్నారు. Very good, very good. Next. Very good. Chalu bajani. Next time you do. Very good, very good, very good. Next. You do. Kastom lagi, very kastom. Kastom word istunna. Sarena? Chadavali. Parent ra. Chadu see. Very good. Next. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి ఇప్పుడే మేలుకున్నాడు ఏంటంటే అమ్మని తొందర రమ్మంటున్నాడు అంతే కదరా. ఫోటో ఎంత బాగుంది చూసారా? మీరు కూడా ఇలా ఉంటారా పొద్దున ఇలాగే ఉంటారు నువ్వు పొద్దున? ఓకే ఓకే. నెక్స్ట్ మహిళా టీచర్ని కూడా రప్పించడానికి ట్రై చేస్తాము. మన స్కూల్ దగ్గర ఇది అటెండెన్స్ అమ్మ. ఫస్ట్ అటెండెన్స్లో ఎవరు కానీ మా పిల్లలు 60-70% కన్నా తక్కువ ఉన్నారని ఎవరైనా పేరెంట్స్ చెప్తారమ్మా? ఎవరు కానీ టీచర్ కానీ అంటే ఒక వారానికి 2 రోజులు యాక్సిడెంట్ ఎవరైనా ఉన్నారా? మీరేం కాబరా కదమ్మా. 20 రోజులు చదివితే ఇంత మిగతా స్కూల్కి వస్తే 20 రోజులు చదివింది ఆఖరి 5 రోజుల్లో ఎక్కుతుంది, అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి రోజు ఒక అంశం చెప్తాం, 2వ రోజు ఒక అంశం చెప్తాం, 3వ రోజు ఒక అంశం చెప్తాం. అలా చెప్పుతూ పోతే 20 రోజుల తర్వాత పిల్లోడికి అది చెప్పింది అనేది అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఒప్పుకుంటారు. మనం ఏం చేస్తా అంటే అమ్మ 5 రోజులు చదివిన తర్వాత 3 రోజులు సెలవిస్తే కీలకంగా ఆ పాఠాన్ని గ్రహించేటప్పుడు మనం లీవ్ పెట్టుకుంటాం. మళ్ళీ పిల్లోడు స్కూల్కి వచ్చే టైంకి కొత్త పాఠం స్టార్ట్ అవుతుంది. పాత పాఠం నేర్చుకోండి అంటే ఒక పునాదిలో ఒక ఇటుక లేనట్టు. మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ ఇంకో పాఠం, మళ్ళీ బ్రేక్, ఇంకో ఇటుక పోయింది. ఆఖరికి ఏమవుతుంది 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే బిల్డింగ్ అంతా కదిలినట్టు ఉంటుంది. అంటే నిజంగా నేర్చుకోండి. ఇదంతా 10 సంవత్సరాలు ముందు వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ లోపాలు అనేది తెలుస్తున్నాయమ్మా. ఎందుకు తెలుస్తుంది? వాడు ప్రశ్నలు అడుగుతాడు, ఏంటో నేర్చుకున్నావా, ఇదేంటి అదేంటి అనేది మనోడికి గ్రిప్ లేకపోతాడు, వెంట పడిపోతాడు. చిన్న ఉద్యోగాలు సెటిల్ అయిపోతాడు, లేదా పైన చేసుకుంటూ తిరుగుతున్నాడు. 20 సంవత్సరాల ముందు ఆగండి. ఇప్పుడు 20 సంవత్సరాల ముందు అది ఆపుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా పునాది గట్టిగా ఉండేలా చూడాలి. విజ్ఞప్తి ఏంటంటమ్మా, మీకు అంతా ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, కానీ విద్య కూర్చున్నప్పుడు విద్య పైనే పడన్నాము. 10 సంవత్సరాలు మన పిల్లలకి ఇచ్చే ఆస్తి వదులుకోకుండా కుటుంబం మీకు వేరే వాళ్ళకి పెట్టండి, లేకపోతే అమ్మమ్మని పెట్టండి, ప్రయత్నం చేయండి. స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కోరుకున్నారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఓకే కేసీఆర్ గారి బర్త్డే. జై కేసీఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మహాసారథి సమైక్య పాలనలో వివక్షతకు గురైనటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలనేటువంటి ప్రధాన లక్ష్య కొద్దీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఉద్యమ శంకరానికి పూరించినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం మెడికల్ కళాశాల సింగరేణి మెడికల్ సైన్సెస్గా కేసీఆర్ గారు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతానికి గొప్ప వరాన్ని ప్రకటించి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి గొప్పగా నడుస్తున్న సందర్భంగా కేసీఆర్ గారికి వారి రుణం తీర్చుకోవడం కోసం ఈ యొక్క మెడికల్ కళాశాలలో వారి జన్మదిన వేడుకలను ఇలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జిల్లా కేంద్రాలలో మెడికల్ కళాశాలలు ఇచ్చినటువంటి సందర్భం, కానీ మన రామగుండంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఇలా జరుపుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ముఖాలలో ఆనందం చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. గతంలో ఇక్కడ అరకొర వసతులు ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క మెడికల్ కళాశాలతోని ఇక్కడ 60 మంది డాక్టర్లతోని 150 మంది ఏఎన్ఎంలతో ఇక్కడ 300 బెడ్ల దవాఖానా ఇలా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి యొక్క సందర్భంగా కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల ఆయుష్ మోసుకొని వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, వారి పరిపాలన మళ్ళీ కావాలని ప్రజలందరూ, పేద ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ మెడికల్ కళాశాల ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల పక్షాన, వర్కర్స్ పక్షాన, ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి పేద ప్రజల పక్షాన
కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సంపూర్ణంగా మళ్ళీ అధికారంలోకి వారు వచ్చేటువంటి విధంగా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. జన్మదిన సందర్భంగా గోదావరిఖండ్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోతండి చంద్రన్ గారి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇలా గౌరవ కేసీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఉద్యమం నడిపి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ప్రతి ఇంటింటి గడప గడపకు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా తన గడుపులో పెట్టుకొని సాదుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు అబద్ధాల మాటలు నమ్మి ఎవరికో గద్దె ఇస్తే ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ కూడా ఇలా బాధపడడం జరుగుతున్నది. తొందరలోనే గౌరవ కేసీఆర్ గారిని మరొకసారి సీఎం చేయాలని ప్రతి ఒక్క ప్రజల గుండెలో నాడి కూడా అందరూ కూడా వినిపించడం జరుగుతున్నది. కాబట్టి వారు ఆరోగ్యాలతోటి ఐశ్వర్య ఆరోగ్యాలతోటి ఎప్పుడు కూడా నిలువెత్తుకు ఉండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక గొప్పగా పాలించే దిశగా మరొక్కసారి కూడా వారు ముందుకు రావాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రామగుండం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తారు. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి 70వ జన్మదిన సందర్భంగా మన రామగుండం చౌరస్తాలో పార్టీ ఆఫీస్లో జరుగుతున్న కేక్ కటింగ్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా చేసిన మన మాజీ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి చంద్ర గారికి, అలాగే డిప్యూటీ మేయర్ అక్షయరావు గారికి, ఆంగ నారాయణ గారికి, మా కార్పొరేటర్లకు కృష్ణవేణి గారికి, రమారెడ్డి గారికి, అలాగే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.